మాజీ నారాయణఖేడ్ తాలూకా ప్రెసిడెంట్ సీనన్న గారికి, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వెంకట్, పంచాయత్ సెక్రటరీల ఫోరం జిల్లా అధ్యక్షులు జగన్ గారికి, నారాయణఖేడ్ తాలూకా సంబంధించి నాకు ఎన్నికల అధికారిగా నియమించినటువంటి సంగారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షులు మరియు ఈజీజేఎస్ చైర్మన్ గౌరవనీయులు అన్న శ్రీ ఎండి జావిద్ గారికి, జిల్లా కార్యదర్శి వేగూరు రమణ గారికి, అసోసియేట్ అధ్యక్షులు పి వెంకటరెడ్డి అన్న గారికి, కోశాధికారి జి సీనన్న గారికి, టీఎన్జిఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల రాష్ట్ర, పంచాయత్ కార్యదర్శుల ఫోరం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బలరామన్న గారికి, మరి జిల్లా అధ్యక్షులు జగన్ గారికి, వెంకట్ గారికి, మా ఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇక్కడ ఎవరికైనా ఏ శాఖలో జరిగిన ఉద్యోగమైనా ఏ అన్యాయం జరిగినా రాత్రి అనుకుంటా కూడా, రాత్రి అంటే ఒక ఉదాహరణ చెప్పవచ్చు, గౌరవనీయులు జావేద్ గారిని, రవీణ గారిని, మా ఇప్పుడున్న జిల్లా కార్యవర్గ సభ్యులు మాత్రం ఎట్లున్నారు సంగారెడ్డి జిల్లా టీఎన్జీ సూర్యం తరఫున మేము నారాయణఖేడ్ తాలూకా ఎలక్షన్ కోసం ఒక మీటింగ్ జరపడం జరిగింది. ముఖ్యంగా గత 2025లో మా యొక్క చందా శ్రీనివాస్ గారు ఇక్కడ తాలూకా ప్రెసిడెంట్ ఉండే, ఆయన టర్మ్ అయిపోయింది. బట్ అనుకోకుండా రిటైర్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ రిటైర్మెంట్ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. ఈ జిల్లా ఆనవాయితీ ఏమంటే ప్రతిసారి సంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కూడా కానీ ఫస్ట్ ఎలక్షన్ నారాయణఖేడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా అందరి యొక్క ఆలోచనతో మేము ఈరోజు నారాయణఖేడ్లో మొదటి తాలూకా ఎలక్షన్ చేసినాం. అదేవిధంగా ఇది స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ జైరాబాద్, అదేవిధంగా సదాశివపేట, పటంచోరు, ఆందోళన అన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి తాలూకాల మా యొక్క టీఎన్జిఓస్ కార్యవర్గం ఉంటుంది. ఈరోజు మొదటి కార్యవర్గానికి మా యొక్క నారాయణఖేడ్ తాలూకా నుంచి వచ్చిన ఉద్యోగులందరికీ టీఎన్జిఓస్ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా స్టేట్ ప్రెసిడెంట్ మానం జగదీశ్వర్ గారు, టీజీఏజేసి రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా మా ముజీబ్ భాయ్ గారు, వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ కూడా టీఎన్జిఓస్ సంఘం అనేది ఒక డిసిప్లిన్ సంఘం. అది ఈ రోజు మాకు నారాయణఖేడ్ ఉద్యోగస్తులంతా వాళ్ళు నిరూపించినారు. ఈరోజు ఏకగ్రీవంగా మేము మిస్కిన్ గారు పంచాయత్ సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దత్తు గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కె రవీంద్ర గారిని అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నాము. అదేవిధంగా మా జట్ల భాస్కర్ గారిని ట్రెజరర్ గా. సో అదేవిధంగా దాదాపు 18 మందిని మేము ఈరోజు బాడీ ఎన్నుకున్నాం. వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ఎంప్లాయీస్ మేము ఫస్ట్ ప్రజల కోసం చేస్తాం. దాని తర్వాత మా యొక్క హక్కుల కోసం కొట్లాడతాం. మాకు వచ్చే జీతాలు కూడా ప్రజల ద్వారా వచ్చే జీతమే, వాళ్ళు కట్టే పన్నే మా జీతం. కాబట్టి మేము మా ఎంప్లాయీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరు వచ్చినా మీ దగ్గరికి, ఏ సామాన్యులు వచ్చినా వాళ్ళ కోసం కష్టపడి మనం డ్యూటీ చేయాలి. దాని తర్వాత మనకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడతాం. ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొట్టడానికి తప్పలేదు. ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డిఏలు ఇస్తా అన్నారు. ఇప్పుడు 3 అయింది. అదేవిధంగా పిఆర్సీ ఇస్తా అన్నారు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది కానీ ఇప్పటిదాకా ఇయ్యలేరు. అదేవిధంగా ఫస్ట్ రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. అది కూడా కాలే. మేము ఒకటే విన్నపం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకాన్ని, ప్రతి పనిని ఇంటి దాకా ప్రజల దాకా చేర్చేది మా ఎంప్లాయీసే. కాబట్టి మా ఎంప్లాయీస్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ పెన్షనర్స్ కూడా వాళ్ళ యొక్క హక్కులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం. 33 ఏళ్ళు 38 ఏళ్ళు పనిచేసి ఈరోజు ఒక 1 year 2 years అయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వస్తలేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంప్లాయీస్ పాపం చాలీ జీతాలతో బతుకుతారు. ఏదో 33 సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ పైసలు వస్తే ఏదో ఇల్లు కొనుక్కుందాం, లేకుంటే మా పిల్లలు పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. కానీ అట్లాంటిది ఇప్పుడు చాలా
దుస్థితిలో ఉన్నారు రిటైర్ అయిన ఎంప్లాయీస్. వాళ్ళకు రిటైర్ అయ్యి కూడా 1 year అయింది, ఇప్పటిదాకా గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. మీరు అన్న ప్రకారంగా మా యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క రావాల్సిన వాళ్ళు 38 సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన పిఆర్సీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన మీరు చెప్పిన మేనిఫెస్టో ఏమైతే ఉన్నాయో అవే ఇవ్వండి అని గవర్నమెంట్ కి వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొన్ననే మా రాష్ట్ర నాయకులు మానం జగదీశ్వర్ గారు ఈహెచ్ఎస్ స్కీమ్ ని కూడా స్టార్ట్ చేశారు. అందరికి కార్డు వస్తున్నాయి. అలా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా తొందరగా సాల్వ్ చేసి అందరు ఎంప్లాయీస్ కి వచ్చినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా మా రాష్ట్ర నాయకులు మానం జగదీశ్వర్ గారు మరియు ముజిబాయ్ గారు ఏ విధంగా చెప్తారో వాళ్ళని ఫాలో అవుతున్నాం. మేము ఎవరిని ఒత్తిడి చేయకుండా మాకు రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన హక్కులన్నీ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు